హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగిసిపోవడంతో అసలు కస్టడీలో ఏం తేలిందా అన్న చర్చ బయట జరుగుతున్న నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. అసలు కస్టడీలో పోలీసులు ఏం రాబట్టలేకపోయారు, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు ఐబొమ్మ రవి. ఇప్పటి వరకు నాకు తెలియదు, నాకు గుర్తులేదు అన్న సమాధానాలే వినిపించాడు అని చెప్పేసి ఇటువంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయిపోయిందా ఐబొమ్మ రవి విషయంలో? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఐబొమ్మ రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించి కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణ మాత్రం సజావుగా సాగట్లేదు. అసలు ఐబొమ్మ రవి కోఆపరేట్ చేయట్లేదు పోలీసులకి. నాకు తెలియదు, గుర్తులేదన్న సమాధానాలే వినిపిస్తున్నారు. కస్టడీ రోజు లాస్ట్ రోజు అయినప్పటికీ ఇప్పటికీ పోలీసులు ఏం రాబట్టలేకపోయారు. ఆ పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి మేడం. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి నిజమైన ఈ వార్తలు? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నాడా కొంపదీసి? ఎందుకంటే మర్చిపోయాను, గుర్తులేదు, తెలియదు అనే పదాలు వాళ్ళ బ్రాండ్ కదా అది. ఓకే. సరే, ఏది ఏమైనా ఇవాళ ఐబొమ్మ రవి సరైన సమాధానాలు చెప్పట్లేదు అని అన్నారు. అంటే అసలు ఎవరు తోటి లావాదేవీలు చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంపెనీల పేర్లు ఇవన్నీ అడిగితే అతను చెప్పట్లా. అసలు ఎట్లా పట్టుకున్నారు ఐబొమ్మ రవిని? మనం అనుకున్నాము వాళ్ళ భార్య పట్టించిందని ఇంతకాలం అనుకున్నాం. కానీ ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవిని పట్టించింది ఒక స్నేహితుడు. అంటే మీకు కర్మ కాలడం అంటారు చూడండి, కర్మ అనేది ఎవరి ద్వారా అయినా కాలుతుంది. ఇక్కడ స్నేహితుడి ద్వారా కాలింది అతనికి. కాలి అతను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే, కుకట్పల్లి వస్తే తన ఫ్లాట్ లో ఒక స్నేహితుడితో మందు తాగుతాడట. సో ఆ స్నేహితుడికి మామ హైదరాబాద్ వచ్చాను, నువ్వు ఇంటికి రా అనే మెసేజ్ ఇవాళ అతన్ని పట్టించింది. అదేంటండి ఆ మెసేజ్ ఎలా పట్టిస్తుంది అంటారు. మెసేజ్ పట్టించడం అంటే విఆర్ టెక్ ఏదో ఇన్ఫోటెక్ అని విఆర్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీని ఇతను మొదలు పెట్టాడు. ఎవరు? ఈ ఐబొమ్మ రవి. మొదలు పెట్టినప్పుడు ఏం చేశాడంటే తన ఈమెయిల్ ఐడిను, తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఓకే. ఇస్తే పోలీసులు 3 నెలలుగా ఇతని మీద నిఘా పెట్టి ఆ ఈమెయిల్ ద్వారా మొత్తం అతని ట్రాక్ రికార్డు, అంటే లావాదేవీలు చూసి ఫోన్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేసి ఆ స్నేహితుడిని పట్టుకున్నారు. ఆ స్నేహితుడిని పట్టుకోవడంలో అతనికి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అతను ఎప్పుడొచ్చినా మాకు చెప్పాలి అంటే. భయపడ్డాడు అతను. ఇప్పుడు స్నేహంలో మామూలుగా గబుక్కుని చెప్పరు. ఇదే ప్రేమ విషయాలు అనుకోండి, అప్పుడు బానే ఉంటారు. ఇది వ్యక్తిగతం అయిపోయింది, ప్లస్ అతను ఒక ఇంటర్నేషనల్ నేరగాడి కింద లెక్క కదా, దాంతో చెప్పాల్సి వచ్చింది. సో పట్టించాడు. పట్టిస్తే పోలీసులు అట్లా పట్టుకున్నారు అతన్ని. పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నారు. అతను ఏమీ వివరాలు ఇవ్వట్లా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఐబొమ్మ రవి ఒక్కడే కాదు, ఇతని పైన ఇంకెవరో ఉన్నారు అనే సందేహం మనకి వస్తుంది. దీని వెనకాల ఏదో చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అనేది ఇవాళ తేటతెల్లమైంది. అంటే ఇతను కూడా ఒక పిపీలకమే. కాబట్టి ఇప్పుడు మన సినిమాల్లో చూసినట్టుగా ఆ డెన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని దాటుకోవాలి? ఈ ఐబొమ్మ రవియే ఫైనలా, ఇంకా ఇతని పైన ఇంకెవరున్నారు, ఇతను చెప్తాడా లేదా? మీరు అన్నారు ఇవాళతోటి అతనిది ముగిసిపోతుందండి రిమాండ్ అని. మరి మళ్ళా కోర్టుకు వెళ్తారా? ఇప్పుడు ఏం చేస్తారు అనేది. ఏది ఏమైనా రవి అనేవాడు ఒక అత్త భార్య పెట్టిన వేధింపులో లేకపోతే ఆ కక్షతోటో ఒక చెడు మార్గం పట్టాడు. అది తప్పు. అయితే చెడు మార్గం పట్టాక నేనేమంటానంటే వీళ్ళు ఒక శిక్ష వేసేసి ఇతనికి శిక్ష అయిపోయాక అతని తెలివికి ఒక పరీక్ష పెడితే బాగుంటుంది, ఒక అవకాశం ఇస్తే. ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చాక సాధారణంగా ఎక్కడ వెంటనే ఉద్యోగాలు దొరకవు, మానసికంగా కుంగిపోవడానికి ఇదవుతుంది. ఇప్పుడు ఇంతమంది ఆర్థిక నేరగాళ్ళని మీరు వదిలేస్తున్నారుగా. ఇంతమంది ఆర్థిక నేరగాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు 3 నిమిషాల కోసం ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడుగా హైదరాబాద్ కి. రప్పరప్ప అన్నాడుగా, నరికేస్తా అన్నాడుగా. మరి అది తప్పు కాదా? విజయసాయి రెడ్డి చేసిన తప్పు కాదా? వాళ్ళు చేసిన తప్పు కానప్పుడు ఇది తప్పు కాదు. ఓకే. ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ చేశాడు కేటీఆర్, మరి అరెస్ట్ చేస్తారా చేయరా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచారన్నారు, అరెస్ట్ చేస్తారా చేయరా? ప్రభాకర్ రావు ఇవాళ ఏమయ్యాడు? విచారణ ఎంతవరకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ లో? అంటే నేను అనేది ఏదైనా తప్పే. ఈ తప్పొప్పులు అనేవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి.
వ్యక్తుల్ని బట్టి కూడా మారుతాయి ఇప్పుడు. ఉమ్, ఈ కలియుగంలో వ్యక్తుల్ని బట్టి తప్పొప్పులు మారుతాయి. మీరు ఇప్పుడు రవిని ట్రీట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేస్తారా జైలుకి వచ్చినప్పుడు? సారీ, రవిని ట్రీట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేస్తారా కోర్టుకు వచ్చినప్పుడు? లేదు, డిఫరెంట్ గా ఉంటుంది. కదా, ఉమ్, ఎందుకని? అతను ముఖ్యమంత్రిగా పనిచేసినా ముద్దాయేగా. అవును. ఒక ముద్దాయి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆర్థిక నేరాలు చేసిన ఒక వ్యక్తి, ఇది కూడా ఆర్థిక నేరమేగా. ఉమ్, ఇదేంటంటే సినిమా వాళ్ళతో ముడిపడింది అంతే. ఓకే. ఏ సినిమా వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదా? అది దోపిడీయేగా. ఉమ్, ఓకే, కళాత్మక దోపిడీ. వాళ్ళు కళాత్మకంగా దోచుకుంటున్నారు. అందుకని నేను ఒకటే చెప్తానండి, ఇవాళ రవి విషయంలో ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, సజ్జనార్ గారు ఆలోచించాలి, ప్రజల మాటకి కొద్దిగా విలువ ఇవ్వాలి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల తీర్పే అంతిమ తీర్పు అంటారు దేనికైనా. ఓకే. పదుగురాడి మాట పాటి అయి ధరచెల్లు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం శిక్ష వేయొద్దని చెప్పట్లా, ఉమ్, శిక్షను తగ్గించి ఈ ఎన్కౌంటర్లు ఇవి కాదు మాట్లాడాల్సింది. మీరు ఎన్కౌంటర్ చేయాలంటే చాలా మందిని చేయాలి, అది తప్పది. ఉమ్, నిన్న వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు కదా, రవి వాళ్ళ నాన్నగారు, మా అబ్బాయిని ఎన్కౌంటర్ చేస్తారా, మిమ్మల్ని చెయ్యాలన్నాడు సి కళ్యాణ్. అందుకని అది తప్పు. ఇది ఏంటంటే అతను 10 మంది కోసం చేశాడు, సరే. మంచి చెడు అనేవి ఇప్పుడు మనం ఇంక కొత్తగా విశ్లేషించక్కర్లా. సో ఏది ఏమైనా తప్పు తప్పే గాని ఆ తప్పుకి ఏదైనా పరిష్కారం ఉందా అనేది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ దెన్ సజ్జనార్ గారు ఆలోచిస్తే బాగుంటుంది. మేడం, ఇక్కడ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, ఐబొమ్మని క్లోజ్ చేస్తారు, కానీ పైరసీ మాత్రం ఆగలేదు. ఇంకా వివిధ సైట్లలో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి, అదొక పెద్ద తలనొప్పి. సో ఇక్కడ రవిని పావుగా వాడుకొని మిగతా వాటిని కూడా బ్యాన్ చేసే ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు కస్టడీలో ఏం తేలలేదు అంటున్నారు. మరి ఇక పైరసీ అది అలాగే ఉంటుందా, దాన్ని రూపుమాపలేమా, ఇలా చూడొచ్చు అంటారు మేడం? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఉంది ఆన్సర్. ఉమ్, ఇప్పుడు ఐబొమ్మ ఒక్కడు, ఆ రవి ఒక్కడే మెయిన్ కాదు అనేది ఇప్పుడు మనకి తేట తెల్లమైందిగా. అవును. సో మీరు పట్టుకుంటే అందరినీ పట్టుకోండి, ఉమ్, పట్టుకోలేనప్పుడు రవిని వదిలేయండి, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. Hmm. మీరు ఇక్కడ ఇతను ఉండగానే అక్కడ జరిగింది కదా, పైరసీ జరుగుతోంది కదా. జరుగుతుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మీరు ఇతను పట్టుకున్నాక సైట్లు క్లోజ్ చేయించాక ఇంకా అది జరగకూడదు. ఉమ్. జరుగుతోందంటే ఇతను కాదు ఫైనల్. సో అందరినీ పట్టుకున్నప్పుడే ఇతనికి మీరు శిక్ష వేయండి, అంతవరకు అతను వదిలేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.